ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి మరొక తరుణంలో దేవుని మాటలు వింటకు దేవుడు ఎంతగానో మనకి సహాయం చేశాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనంలోని మీరు దేనిని గూర్చి చింతపడకుడి అనే వాక్యం రాయబడి ఉన్నది. మరి మీరు ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని మీరు చింతింపకుడి. ఎందుకంటే ఆహారము కంటే ప్రాణము గొప్పది కాదా? వస్త్రముల కంటే దేహము గొప్పది కాదా? ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కోయవు, గరిసెల్లో కూర్చుకొనవు. ఇదిగో మీరు పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు అన్నమాట అక్కడ రాయబడి ఉన్నది. మరి శ్రమ పడకుండా, ప్రయాసపడకుండా ఆహారం ఎలా వస్తుందండి అని మీరు అడగవచ్చు. నిజమే, బైబిల్లో కూడా ఒక మాట రాయబడి ఉన్నది. ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనములోని అక్కడ రాయబడిన మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 3వ అధ్యాయము 19వ వచనములోని నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు అన్నమాట దేవుడు ఆదాము గారితో ఇక్కడ రాయబడి ఉంది. ఇప్పుడు ఇలా రాశాడు, ఆదాము గారితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి మనిషి శ్రమ పడతాడు, ప్రతి మనిషి ప్రయాసపడతాడు, నిజమే. కానీ నేను చెప్పబోయే వాక్యము ఏంటి అనంటే, చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనం నుంచి రాయబడితే, ఒక కుష్ఠరోగి కలిగిన వాడు పరిగెత్తుకుని వచ్చి యేసుప్రభువు వారు దగ్గరకు వచ్చి మ్రొక్కి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయము అని అడిగాడు. సమాజం నుంచి వెలివేయబడిన వాడు, సమాజానికి దూరమైన వాడు, కుష్టి వ్యాధి కలిగిన వాడు, భయంకరమైన వ్యాధితో బాధపడుతూ ఊరి వెలుపల నివసిస్తున్న కుష్టి వ్యాధి కలిగిన వాడు యేసుప్రభువు వారు స్వస్థపరుస్తారని నమ్మి విశ్వసించి ఆయన యొద్దకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు మ్రొక్కాడు అని రాయబడ్డది. యేసుప్రభువు వారు చెప్పాడు కదా, నాకు ఇష్టమే, శుద్ధుడవు కమ్ము అని చెప్పి యేసుప్రభువు వారు తన చేతులు కుష్టి వ్యాధి కలిగిన వారి యొక్క శరీరం మీద ఆయన ముట్టినప్పుడు వెంటనే ఆ రోగం ఆయన విడిచి వెళ్ళిపోయింది. బహుగా సంతోషించాడు. రెండో మాట యేసుప్రభువు వారు అన్నాడు కదా, ఇదిగో నువ్వు వెళ్ళి నీ గ్రామంలో ఉన్న యాజకులకు నీ దేహాన్ని కనపరుచుకో. ఈ లోకములో దేహం విషయమై, వస్త్రాల విషయమై లెక్కలేని వారు ఎందరో ఉన్నారు. దేహాన్ని తమ ఇష్టానుసారంగా దేహాన్ని వాడుకునే వాళ్ళు ఉన్నారు. ఈ శరీరాన్ని వస్త్రాలంటే ఇష్టపడిన వారు ఎవరూ లేరండి. కానీ లోకములు అంటారు కదా, అన్నం గొప్పదండి అని చెబుతారు. బైబిల్ అంటుంది కదా, ఇదిగో ఆహారము కంటే ప్రాణము గొప్పది అని రాయబడ్డది. ప్రాణంతో ఉంటేనే ఆహారం తింటారు, ప్రాణంతో లేకపోతే ఆహారం తినరు. ఆహారం తినాలంటే ప్రాణంతో ఉండాలి, బ్రతికే ఉండాలి. చచ్చిపోయిన వాళ్ళు ఆహారం తినరు కదా. కనుక ప్రాణం గొప్పది, ప్రాణం ఇచ్చినవాడు గొప్పవాడు. అదేవిధంగా వస్త్రాలు గొప్పవే, కానీ దేహం లేకపోతే వస్త్రాలు కప్పుకోలేమండి. ప్రియులారా, దేహం గొప్పది, దేహం ఇచ్చినవాడు కూడా గొప్పవాడే. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అని నేను నమ్ముతూ ఉన్నాను. కనుక దేవుని వాక్యము సెలవిస్తుంది కదా, యేసు ప్రభువారు యేసు దేహం విషయమై, అది మత్తయి సువార్త 27వ అధ్యాయము 58వ వచనంలో యేసు ప్రభువారు కలవరిలో చనిపోయినప్పుడు అరిమతైన యేసేపు ధనవంతుడు యేసు ప్రభువారి దేహం కావాలని పిలాతు యొద్దకు వెళ్ళి బ్రతిమలాడి ఆయన దేహాన్ని కిందికి దించి శుభ్రపరిచి ప్రశస్తమైన వస్త్రాలు చుట్టి సుగంధ ద్రవ్యాలతో యేసు ప్రభువారిని తన కొరకు తొలిపించుకున్న తన సమాధిలోని యేసు ప్రభువారి దేహాన్ని పెడతాడండి. ఆయన ఎవరో తెలుసా? ఈ లోకంలోని సామాన్యమైన వ్యక్తి కాదండి. అరిమతైన యేసేపు ఎవరంటే, అతడు దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచేవాడు, గొప్ప ధనవంతుడై ఉన్నాడు. ధనవంతుడికి యేసుప్రభువు వారు చచ్చిపోయిన శరీరం, దేహంతో ఏం పని అని మనం ఆలోచిస్తే, దేహము బైబిల్ రాయబడితే దేహం చాలా విలువైనదండి. క్రైస్తవుని యొక్క విశ్వాసం, క్రైస్తవుని ఒక నిరీక్షణ ఏంటంటే, చనిపోయిన మనము మరలా కూడా తిరిగి లేస్తాము అన్నమాట రాయబడింది. ఆ దేహం ఉండాలి. ఆ దేహం ఏదైనా గోధుమ గింజ చనిపోతేనే అది మరలా తిరిగి లేవదండి. మానవ దేహం చనిపోతేనే మరలా తిరిగి లేస్తుంది. రెండో జన్మ కాదు. కానీ ఇదిగో పరలోకం నుంచి దేవుడు వచ్చి తన ఆత్మను, దేవుడు తన మాటను ప్రకటించినప్పుడు మన ఆత్మ మన దేహంలోకి వచ్చి సజీవులుగా మనం తిరిగి లేస్తాం. ప్రియులారా, దేహానికి చాలా విలువ ఉంది.
దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్నాడండి. ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడిన దేవుని ఆలయమై ఉన్నది కనుక ఈ దేహముతో దేవుని ఆరాధించాలి. ఎంతమంది దేవునికి మహిమకరంగా తమ దేహాలను వాడుకుంటున్నారు చెప్పండి. నిజంగా దేవుని వాక్యము ఈరోజు మనతో మాట్లాడుతుంది. పోషించుకోవాలని మాట్లాడుతుంది. పోషించబడాలి ప్రియులారా. కుటుంబ పోషణ గురించి ఆలోచించి పనిచేసి తమ చేతనైనంత చేయవలసిందని బైబిల్ మాట్లాడుతుంది ప్రియులారా. అయితే దేవుడిలో మన నమ్మకము ఎంతో దృఢంగా ఉండాలి. మనకు బలం ఇచ్చినవాడు, రెక్కలు ఇచ్చినవాడు, మనకు శక్తినిచ్చినవాడు ప్రభువైన యేసుక్రీస్తే కనుక ఏ పని చేసినా, ఏ పని చేటుకు ప్రారంభం ఇచ్చినా ఆయనే సృష్టికర్త అని మనం నమ్మాలి ప్రియులారా. మత్తయి సువార్త 6:32 రాయబడిన ప్రకారంగా దేవుని ఎరగని ఇతర ప్రజలు వీటి కొరకు తాపత్రయపడుతూ ఉంటారు ప్రియులారా, తాపత్రయపడుతూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట మత్తయి సువార్తలో ఏముందంటే 2 పిచ్చుకలు ఒక కాసుకు అమ్మబడుతున్నాయట. కానీ నీ పరలోకపు తండ్రి ఆజ్ఞ లేనిదే ఒక పక్షి కూడా నేలన రాలదు అని రాయబడ్డది. తెలుసా? ఆకాశంలో పక్షులను ఎవరు లెక్క చేస్తారండి? ఎన్నో వేల కోట్ల పక్షులు ఉంటాయి, రకరకాల పక్షులు ఉంటాయి, రకరకాల పేర్లు కలిగినవి ఉంటాయి, రకరకాల దేశాలలో రకరకాల ప్రాంతాలలో నివసిస్తూ ఉంటాయి. కానీ ఏ పక్షి అయినా చనిపోతుంది అంటే ఇదిగో కేవలము దేవుడి ఆజ్ఞ లేనిది పక్షులు చనిపోవట. ఆ వచనంలో 2వ మాట ఉంటుంది కదా, నీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడి ఉన్నవి అని రాయబడ్డవి. తెలుసా? బైబిల్లోనే ఇవన్నీ నీకు అవసరమని పరలోకపు తండ్రికి ఎరకై ఉన్నది, తెలిసై ఉన్నది అని రాయబడ్డది. అవన్నీ మీకు అనుగ్రహించబడతాయే అని రాయబడింది ప్రియులారా. మరి మత్తయి సువార్త 10:29 ఇదిగో దేవుని అనుమతి లేకుండా ఆ మాట ఉన్నది, పక్షులు కూడా నేలను రాలిపోవాటండి. నీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నవి, దేవుని గురించి చింతించుకొని కలవరపడబాకండి. పరలోకమందున మీ తండ్రి ఉన్నాడు, మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మీ దేహాన్ని కాపాడుతాడు, మీ ప్రాణాన్ని కాపాడుతారు. మీరు ఆహారం గురించి, మీరు వస్త్రాల గురించి మీరు చింతించబాకండి. పరలోకమందున మీ తండ్రికి తెలుసు అవన్నీ మీకు కావాలి అని చెప్పేసి. కనుక దృఢమైన విశ్వాసం కలిగి ఉండండి, ప్రార్థన చేసుకోండి, శ్రమపడండి. ఆ తండ్రి మీకు అవన్నీ అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడమైన మా తండ్రి, కృపగలిగిన గొప్ప దేవుడా, నీ పాదాలకు వందనాలు. అడగక మునిపి అక్కర ఎరిగిన దేవుడు ప్రభువా, నీకు స్తోత్రములు. మా ఊహలు ఎరిగిన వాడివి నాయన. ఈరోజు నీ బిడ్డలకు నాయన తండ్రి, ఎవరైతే ఈ అవసరతలో ఉన్నారో ప్రతి ఒక్కరికి వారి అవసరతలో వారి అక్కర్లు మీరు తీర్చండి, ధైర్యపరచండి, బలపరచండి. నీ నామములో వారి ప్రతి అవసరత మీరు తీర్చండి. మీరు సమాధానం ఇచ్చేవాడివి, మీరు అవసరాలు తీర్చేవాడివి, మీరు ధైర్యపరిచేవాడివి, మీరు బలపరిచేవాడివి, కుటుంబంలో సమాధానం అనుగ్రహించేవాడివి, మీరు పోషించే దేవుడు అని నీ పైన దృఢమైన విశ్వాసం, దృఢమైన నమ్మకం వారికి కలగచేసి తండ్రి నీకు ప్రార్థన చేసి బిడ్డలుగా వారిని మీరు సిద్ధపరచని ప్రార్థిస్తూ, నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ నాదుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా.